నా పేరు నెహమ్యా నాగరాజు, అనంతపురం జిల్లా పాస్ట్ ప్రెసిడెంట్ నేను. మరి గత 4వ తేదీన కొర్రకోడు గ్రామంలో గాస్పల్ సంఘం వారు సువార్త వెళ్ళినప్పుడు అక్కడ మరి జరిగిన సంఘటనను బట్టి ఈరోజు అనంతపురం జిల్లా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఐక్య క్రైస్తవ శాంతి ర్యాలీని జరుపుకోవడానికి రోజు మరి జిల్లా నుంచి వచ్చినటువంటి అందరూ కూడా వచ్చాం. మరి దీనిపైన మరి ప్రభుత్వం వారు కూడా స్పందించి మరి ఆ యొక్క అల్లరి మొక్కల పైన కూడా కేసు పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి జరగకోకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని ఈరోజు మూకమ్మడిగా మేము ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ థామస్ రెడ్డి అండి. నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ అడ్వైజర్ బోర్డు మెంబరు. ఈ సమయంలో మేము అడుగుతున్నామండి, దాదాపు 2000 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత మేము అడుగుతున్నాము ముక్తకంఠంతో మరి యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశ క్రైస్తవ సమాజం తరఫున అడుగుతున్నామండి. ఇంకా ఎన్నాళ్ళు వివక్ష, ఇంకా ఎన్నాళ్ళు అణచివేత, ఎన్నాళ్ళు దాడులు, ఎన్నాళ్ళు ఆక్రమణలు అడుగుతున్నామండి. ఒకసారి మేము గుర్తు చేస్తున్నాము, మేము భారత రాజ్యాంగంలో కట్టుబడి ఉంటున్నాము, భారత పౌరమై ఉంటున్నాము. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి స్థానిక పోలీస్ యంత్రాంగానికి విన్నవించుకుంటున్నాము. మీరు మంచి మనసుతో హృదయం చేసుకొని మరి మాకు శాంతిరక్షణ చేయడానికి ఇచ్చిన అనుమతి బట్టి చాలా ధన్యవాదాలండి. ఒక్క అడుగు ముందుకు వేసి దయచేసి మాకు పూర్తి భద్రత కల్పించాలని, మాకు భారత రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 14 మళ్ళీ 25 ఆర్టికల్స్ సమానత్వము అలాగే స్వేచ్ఛ ఇచ్చిందో ఆ సమానత్వం స్వేచ్ఛ మా పట్ల దయచేసి అమలుపరచాలని కోరుతున్నాము. దయచేసి వివక్షత చూడొద్దు, మతాన్ని బేస్గా తీసుకొని దయచేసి దూరం చేసుకోవద్దండి. దయచేసి మేము కూడా మీకు అందరికీ కూడా కావాల్సిన వారము, మీరందరూ మాకు కావాల్సిన మీకోసం ప్రార్థిస్తున్నాము. మేము తప్పకుండా మేము నమ్ముతున్నామని మీరు స్పందిస్తారని నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జే ఆదినారాయణ, గాస్పల్ వెల్డర్. ప్రస్తుతం 4వ తేదీకి జరిగినటువంటి ఘటనలో నేను కూడా బాధ్యుడిని కాబట్టి ఈ బాధ్యత మరి మాకందరికి దేవుడు ఇచ్చారు, స్వార్థ చెప్పే బాధ్యత మాకు ఇచ్చారు. అందరూ బట్టి స్వార్థ చెప్తున్న దాడి జరిగింది. అయితే మేము గత వారమే ఈ యొక్క పీసీ ర్యాలీ జరపాలనుకున్నాము, కానీ ప్రభుత్వం వారు మాకు ఈ వారం అనుమతించారు కాబట్టి ఆ అనుమతించినందుకు ప్రభుత్వం వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే స్వార్థ కానీ క్రైస్తవుల పైన కానీ చర్చిల పైన కానీ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకొని మాకు సహకరిస్తుందని మేము నమ్ముతున్నాం. మరి ఈ పీసీ ర్యాలీ ఘనంగా మట్టంగా మర్యాదగా మేము అటువంటి ఒడిదుడుకులు లోను కాకుండా మరి అల్లర్లకు లోను కాకుండా పీసీ ర్యాలీ సక్రమంగా జరుపుతామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా వారైతేనే వచ్చిన వారందరూ కూడా సహకరించి ఈ పీసీ ర్యాలీ చక్కగా జరుగుతున్నట్లు మరి దేవుడి కృప చూపినట్లు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్ అండి, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి. సో కొర్రకోడు గ్రామంలో జరిగినటువంటి ఒక దారుణాన్ని మా యొక్క సంస్థ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఎవరైతే బాధించబడ్డారో వారికి పూర్తిగా న్యాయం చేయాలి. బస్సు విషయంలో కానీ లేకపోతే ఆ యొక్క ఘటన విషయంలో కానీ ఎవరైతే పాల్గొందారో వారందరికీ కఠినమైన శిక్ష విధిస్తూ, మేమైతే శిక్ష విధించమని కోరుకోము కానీ అయితే క్రిస్టియన్ గా అయితే ప్రేమనే పంచే వాళ్ళం మేము. కాకపోతే ఇంత దారుణమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నాయి కనుక ఏ స్త్రీల మీద కానీ మరి అమ్మాయిల మీద కానీ ఎటువంటి సంస్థల మీద, క్రైస్తవ సంస్థల మీద కానీ ఆస్తుల మీద కానీ ఎటువంటి దాడులు జరిగినా కూడా మేము సహించలేకటువంటి పరిస్థితికి ముందుకు వచ్చాం. దీన్ని కూడా మేము ఎటువంటి మా యొక్క ఎక్స్ప్రెషన్ మౌనంగానే మేము ప్రదర్శిస్తుంటున్నాం. ఎక్కడ కూడా మేము ఇక్కడ అర్చుకుంటూ మాకు న్యాయం జరగాలని ఎక్కడ మేము గొడవలు చేయట్లే. కాకపోతే పీస్ఫుల్ గానే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మేము ప్రేమనే కోరుకుంటున్నాం. అందరు సహోదరులు మనమంతా భారతదేశంలో లౌకిక రాజ్యంలో ఉన్నాం కాబట్టి అందరూ ఐక్యమత్యంతో ఉండాలనేది మా యొక్క కోరిక. దయచేసి మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం చేసి, బస్సు విషయంలో కానీ న్యాయం చేసి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కఠినంగా వారిని శిక్షించడమో లేదా ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశం చొప్పున మరి ఈ కార్యాన్ని మరొకసారి రిపీట్ కాకుండా దయచేసి మీరు ముందుకు మీడియా తరఫున మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చర్య తీసుకోవాలి.